అలాగే చంద్రుణ్ణి ఎందుకు ధరిస్తున్నావు చెప్పాడు స్పష్టంగా. అనవుడు దక్షయజ్ఞమున, అనవుడు దక్షయజ్ఞమున కలిగిన నాడు, తిక్కన గారి పద్యంలో, అనవుడు దక్షయజ్ఞమున కలిగిన నాడు సురాలికేను పీడనమునరించు చోట, సురాలికేను పీడనమునరించు చోట వికటంబుగా సోముని మేను త్రొక్కగా నను శరణంబు వేడిన మనంబున అక్కటి కంబు పుట్టి చేసిన దురితంబు సోమునుటు చేయకపోదని మౌళిదాల్చితిన్. శివుడు ఎంత రుద్రమూర్తో అంత కరుణామయుడు, అందుకే ఆయన పేరు రుద్రుడు శివుడు. రుద్రుడు అంటే కొంచెం రౌద్రం భయంకరంగా ఉంటుంది, రుద్రస్య భావం రౌద్రం. శివుడు సర్వమంగళకరుడు, శివశబ్దానికే సర్వమంగళ అని అర్థం. అందుకే విష్ణు సహస్రనామాల్లో కూడా సర్వశర్వస్య వస్థాణు. మరి అక్కడ శివశబ్దానికి శివుడు కాకపోతే ఇంకెవరు? శర్వ అంటే ఎవరు? స్థాణువు అంటే ఎవరు? స్థాణువు రుద్ర ఉమాపతికి. విష్ణు సహస్రంలో శివసహస్రం కలిసిపోతుంది, శివసహస్రంలో విష్ణు సహస్రం కలిసిపోతుంది. ఈ రెండు కలిపి లలితా సహస్రంలో కలిసిపోతాయి. విషయం అది, భేదాలు పెట్టుకోకూడదు మనం. ఇది గొప్ప అది తక్కువ అంటాం. ఈ కలవడం ఇష్టం లేని వాళ్ళే వెర్రి వ్యాఖ్యానాలు చేస్తారు. దానికో విపరీతార్థం, దీనికో విపరీతార్థం. పరీతార్థాలే ఉంటాయి, విపరీతార్థాలు ఉండవు. పరీత అంటే చుట్టుకొన్న, విపరీత అంటే వైపరీత్యం. మనకు కావాల్సింది పరీతార్థం, విపరీతార్థం కాదు. అది మన తత్వ మార్గంలోకి తీసుకెళ్ళాలి, జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళాలి. సంకుచితం చేయకూడదు, ఇతరుల పట్ల ద్వేషం కలిగించకూడదు. అదే దైవారాధన అంటే. రాను రాను విశాలంగా ఎదగాలి మనం, ఇంకా సంకుచితంగా కుంచుకుపోతే అలాగా. అప్పుడు చెబుతున్నాడు, దక్షుని యజ్ఞం చేశాడు కదా, అప్పుడు నేను అలిగాను కదా, నీకు తెలియంది. సురాలికేను పీడన మొరరించి చోట, వీరభద్ర రూపం ధరించి మొత్తం అందరినీ చెతగొట్టి పారేశాం కదా కోపంలో. వికటంబుగా సోముని మేను త్రొక్కగా, ఆ హడావుల్లో తొక్కేసరాట్లో చంద్రుడిని కూడా కకాబెకా తొక్కి పారేశాం మొత్తం, కసాబిసాను అడుసు తొక్కినట్టుగా. అప్పుడు ఆయన భయపడిపోయి నన్ను శరణంబు వేడిన, పాదాల మీద పడి శరణు వేడాడు. భగవత్ స్వరూపం మనం, ఆత్మజ్ఞానం తెలిసిన వారం. ఎంత కోపం ఉన్నా వెంటనే కరిగిపోవాలి, కాళ్ళ మీద పడ్డాడంటే కరిగిపోవాలి. మనంబున అక్కటికంబు పుట్టి, మనస్సులో ఒక జాలి పుట్టింది. అక్కటికం అంటే దయ, దయ పుట్టింది. అప్పుడు చేసిన దురితంబు సోముని ఇటు చేయకపోదని మౌళిదాల్చితిని. ఏదో కంగారులో తొక్కేశాం. చంద్రుడు చల్లగా ఉంటాడు, ఆహ్లాదకరంగా ఉంటాడు, లోకానికి అంతటికీ వెలుగు వెన్నెలా పంచేవాడు. అతను ఇలా తొక్కేస్తే ఎలాగని నేను ఏదో తప్పు చేశాను అనిపించింది నాకు. ఎంత బోళాశంకరుడు అండి నిజంగా. చేసిన దురితంబు అని వాడాడు తిక్కన గారు. దాన్ని పాపంగా భావించేట శివుడు. ఎంత బోళాశంకరుడు అండి. చేసిన దురితంబు సోముని ఇటు చేయకపోదని మౌళిదాల్చితిని. ఈ పాపం పోవాలంటే మళ్ళీ ఇతనికి అంత గౌరవం ఇవ్వాలి. మనం ఏదైనా పొరపాటును ఒకరిని దూషిస్తే, ఒకరిని అవమానిస్తే నిజంగానే మళ్ళీ తలదాల్చగలిగితే ఆ పాపం పోతుంది. అది దోషమని మనం భావిస్తే తప్పకుండా ఆ పని చెయ్యాలి. ఎందుకంటే మన మనస్సులో మళ్ళీ ఇంకా ద్వేషభావాలు ఉండద్దు, అవి అలా పెరుగుతూ పోవద్దు. మనం మాట్లాడిందంతా కూడా సామరస్యం కోసం కానీ ఊరికి అజ్ఞానం పెరగడానికి కాదు కదా. మళ్ళీ మన మనస్సులో సంకుచితత్వం, భేదభావాలు, ముఠాతత్వాలు పెరిగితే ఎలాగా? అంచేత సామరస్యం పెరగడం కోసం ఓసారి క్షమాపణ చెబితే బాగుంటుంది, హాయిగా చెప్పేసి ఏ అభ్యంతరం చేయకపోయినా చెప్పచ్చు. ప్రమాదం కాదు, మనకు కావాల్సిన సామరస్యం. మనకు అందరూ బాగుండడం కావాలి, అంతేగాని ఊరికే తగాదాలు పెంచుకుని 4 ముఠాలు పెంచుకోవడానికి కాదు కదా. ఇది దేవతలే అలా ఉన్నారు, మన దేవతలు మనకు ఆదర్శం. ఎందుకంటే ఈ విషయం అంటే పోనీ దక్షయజ్ఞం అంటే ఆయన పొరపాటు కావచ్చు, చంద్రుడు బుద్ధి ఏమైనా తక్కువదా, ఆయన ఎవరి పట్ల ఎలా వ్యవహరించాడో, ఎనిమిది చిత్రాలు చేశాడో మనకి తెలియదా పురాణ కథల ప్రకారం. వంకర్ర బుద్ధి దేహమును వంకర టింకరయమును, వంకర్ర బుద్ధి దేహమును వంకర టింకరయమును, తారకున్ కింకరుడై గురుత్తమునకే పెను ద్రోహము చేసి అట్టి ఏణాంకుని నెత్తికెత్తుకొను ఆర్ద్రగుణాంబుధి అయిన, అట్టి ఏణాంకుని నెత్తికెత్తుకొను ఆర్ద్రగుణాంబుధి అయిన పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు కొల్వరండికన్. పార్వతీ శంకరుడొక్కడే మనకు సర్వశరణ్యుడు కొల్వరండికన్. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతమైన శ్రీమద్ ఆంధ్ర మహాభారతంబునందు ఆనుశాసనక పర్వంబునందు చతుర్థాశ్వాసము సంపూర్ణము మంగళం మహత్. అథ పంచమాధ్యాయ ప్రారంభ. పంచమాశ్వాస ప్రారంభ. ఆనుశాసనక పర్వంలో చివరి ఆశ్వాసంలోకి వస్తున్నాం. ఇందులోనే మనమంతా ఎదురు చూస్తున్నటువంటి విష్ణు సహస్రం రాబోతోంది. పంచమాశ్వాసం ప్రారంభమైంది. ధర్మరాజు భీష్ముడిని తపస్వరూపాన్ని గురించి చెప్పమని అడిగాడు.
ఆయన చెబుతున్నాడు చక్కగా తపస్సు అనగానే, భయపడిపోవక్కర్లేదయ్యా, సంసారాలు విడిచిపెట్టక్కర్లేదు, ఇల్లు విడిచిపెట్టక్కర్లేదు. తపస్సులో మనస్సు ప్రధానమయ్యా, ఆకులు పువ్వులు కాయలు కాదయ్యా, జడదారి వేషము కాషాయము కమండలము కాదయ్యా. ఇవి కేవలం అవసరార్థం ఉన్నటువంటి బాహ్య చిహ్నాలు. దారయుతంబుగా నడచు తాపసికత్వము, దారయిసంయుతంబుగా నడచు తాపసులం తాపసికత్వము, అహింస పేర్మికై దారయుతంబుగా నడచు తాపసి ముఖ్యులు, అహింస పేర్మికై కారుణ్యకత్వమగ్గలము గల్గి, కారుణ్యకత్వమగ్గలము గల్గి తలంతురు సర్వజీవులుం దారును నొక్కరూపుగా పదంపడి పుత్రకళత్రయుక్తి ఇంపెంపారుదురూర్ధ్వలోకమున అజ్జనమున్ మరివచ్చు గ్రమ్మరన్, అజ్జనమున్ మరి వృచ్చుకం క్రమ్మరన్. దారయుతంబుగా నడచు తాపసి ముఖ్యులు, తపస్సుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ భార్యతో సహితంగానే జీవితం గడిపారు. ఇక్కడే నేను ఒక మాట చెప్పక తప్పదు, పెద్దలు మన్నించండి. పంచమాశ్వాసం ప్రారంభంలో 20వ పద్యం ఇది. దారయుతంబుగా అని స్పష్టంగా ఉంటే టీటీడీ వారు వేసిన పుస్తకంలో పొరపాటుని దారకి ఒత్తుబడింది, కింద జట ధార అయింది. వ్యాఖ్యాతలు కూడా పొరపాటు పడి ధార అంటే ఏదో జలధార అనుకుని, జలధార ఇక్కడ కుదరదు కాబట్టి ఉత్కర్ష అనే అర్థం ఒకటి పుట్టించి ఉత్కర్షాయుతమైన తపస్సు అని రాసేశారు. భగవంతుడు మన్నించునుగాక. అలా రాయకూడదు, కారణం అది ధారాయుతం కాదు. అలా జలధార అయితే ధారాయుతం అనవాలి, ఆకారాంతం కదా ధారాశబ్దం, చూసుకోపోతే ఎలాగా.